చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో చోరీ జరిగింది. అన్నదానం దగ్గర ఉన్న ఉండిని దొంగలు అపహరించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంజీవ్ అడిగి తెలుసుకుందాం. సంజీవ్, చెప్పండి, అసలు దొంగతనం ఎప్పుడు జరిగింది? ఉండితో పాటు ఇంకేమైనా ఎత్తుకెళ్లారా? ప్రమాణాల దేవుడిగా పేరొందిన కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయంలో దాదాపు 36 సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఈ అన్నదాన సత్రం అలాగే కళ్యాణకట్టకు సమీపంలో ఉన్న హుండీని దుండగులు రాత్రి తీసుకెళ్లడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గతంలో 36 సీసీ కెమెరాలకు సంబంధించి ఆ కెమెరాలు ఉన్న ప్రాంతంలో హుండీలకు దగ్గర మాత్రం రెండు కెమెరాలు పెట్టడం జరిగింది. అయితే ఈ భద్రత ఒక వైపు ఉన్నా కూడా రాత్రి మొత్తం హుండీనే తీసుకెళ్లిపోవడం అనేది అంటే పోలీస్ వ్యవస్థకు కావచ్చు, ఆలయ అధికారులకు కూడా ఒక సవాల్గా మారింది. కాణిపాకం వచ్చే భక్తులందరూ ఈ కళ్యాణకట్ట అలాగే అన్నదానాన్ని కూడా ఉచితంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ భక్తులు సాధారణంగా వేసే హుండీలు కానుకలు దాదాపు 15 రోజులకు 10 లక్షల దాకా ఉంటుంది. అయితే ఈ రోజు 25వ తేదీ హుండీ కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఈ సమయంలో ఈ కాణిపాకం ఆలయానికి సంబంధించిన సిబ్బంది చేతివాటమా లేకుంటే ఇతరులు ఎవరైనా వచ్చి